రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే, ఈరోజు వచ్చినటువంటి పేపర్ యొక్క న్యూస్ ఎనాలిసిస్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ కన్ఫామ్ అయిపోయింది. అదేవిధంగా వివిధ పోస్టులు, మిగతా నోటిఫికేషన్లు, దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయినాయి. మరి సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేస్తున్నారు. టెట్ అనేది మరి నేను చెప్తూనే వచ్చాను మీకు, టెట్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పారు. చాలామంది ఫాలో అయ్యారు. మరి టెట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 4 నడుస్తుంది. ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి రేపా మాపా అనేటటువంటిది, ఈ డేట్స్ అనేటటువంటివి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడికి కూడా ఉగాదికి అట్లా మరి క్యాలెండరు టెట్ పైన కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఈ విషయాలతో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా శ్రీ అను పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్కి యాడ్ అవ్వండి. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు కేసీఆర్ ప్రభుత్వము ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పింది. 50,000, 60,000, 70,000, 80,000, లక్ష అనేటటువంటిది మరి మీకు తెలుసు, ఆల్రెడీ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీలో కూడా మన ఊరు మనబడి అనేటటువంటి కార్యక్రమంలో టెట్ మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట. మిత్రులారా, గురుకుల పోస్టులు రాయాలి అన్నా, డిఎస్సి టీఆర్టీ రాయాలన్నా, ఏ పోస్టులు రాయాలన్నా టెట్ అనేటటువంటిది ఎలిజిబిలిటీ అనేటటువంటి కంపల్సరీ. అదేవిధంగా టెట్లో ఎలిజిబిలిటీ కాకోకుండా స్కోరింగ్ అనేటటువంటిది కంపల్సరీ. ఎందుకంటే 20 మార్కులు టెట్ నుంచి తీసుకుంటున్నారు కాబట్టి టెట్ స్కోరింగ్ అనేటటువంటిది కంపల్సరీగా ఉంటుంది. మిత్రులారా, ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి టెట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే టీచర్ పోస్టు సంపాదించదలుచుకున్నారో, టీచర్ పోస్టే నా జీవితం అని మీరు గ్రహించారో, టెట్ అనేటటువంటి కంపల్సరీగా ఉంటుంది. రాయాలి, మీరందరూ కూడా టెట్ రాయాలి. 5 లక్షల మంది టెట్ రాయాలి. కాబట్టి మన టెట్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 బుక్స్ రిలీజ్ అయినాయి ఆల్రెడీ. ఇంకా సప్లై లేకపోవడం వలన కొన్ని ఏరియాలో బుక్స్ సరిపోవట్లేదు, మళ్ళీ పంపిస్తున్నాము. మన అను పబ్లికేషన్లో తెలంగాణ టెట్కి సంబంధించినటువంటివి ప్యాకేజీలు ఉంటాయి. ఎస్జిటి ప్యాకేజ్ 1, టెట్ పేపర్ 1 ప్యాకేజ్ 1, పేపర్ 2 ప్యాకేజ్ పేపర్ 1 ప్యాకేజ్ 2, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా పేపర్ 2లో ప్యాకేజ్ 2. వాటి ఏంటి అనేటటువంటిది చూద్దాం. సో దానికంటే ముందు ఈరోజు వచ్చినటువంటి పేపర్ యొక్క న్యూస్ ఎనాలిసిస్ ఏంటంటే, నేడే నిరుద్యోగులకు తీపి కబురు. ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి. వనపర్తి సభలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై నిర్ణయం, వయోపరిమితి పెంపుపైన ప్రకటన, దశల వారీగా ఖాళీల భర్తీ, టీచర్ల నియామకం పైన ప్రస్తావన. ఇది న్యూస్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఏదైనా మనం ఫలితాన్ని సాధించాలి అంటే నిరీక్షణ. ఎవరైతే ఒడిదుడుకులకు కాకోకుండా నిరీక్షణ చేస్తారో, నీ మనస్సుని కంట్రోల్ చేసుకుంటారో, నీ మనస్సుని బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటారో వారు విజయం సాధిస్తారు.
తిట్టుకోవటం, ప్రభుత్వాన్ని తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళు తిట్టుకోవటం కాకోకుండా మీకు సంబంధించినటువంటి ఇవన్నీ నోటిఫికేషన్ వచ్చినాయి. కాబట్టి మీరు ఫలాలు అందుకోవాలి అంటే కష్టపడాలి, కష్టపడి సంపాదించుకోండి. నెక్స్ట్, వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు కొన్ని నోటిఫికేషన్లు షెడ్యూల్ వెల్లడించే ఛాన్స్, జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అవకాశం, నిరుద్యోగుల కోసం బుధవారం అసెంబ్లీలో ప్రకటన. ఉదయం 10 గంటలకు టీవీలు చూడండి. నేను చెప్పే ప్రకటన వింటే ఆశ్చర్యపోతారు. వనపర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటన. దాంతో నిరుద్యోగుల్లో మోసులెత్తిన ఆశలు. రాష్ట్రవ్యాప్త సంబురాలకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం. ఖాళీల భర్తీపై ఇటీవల శేషాద్రి కమిటీ నివేదిక. దానిని ముఖ్యమంత్రికి అందజేసిన సీఎస్ సోమేష్ కుమార్. ఎక్కువ ఖాళీలు దేంట్లో ఉన్నాయంటే పోలీస్, వైద్యం, విద్యాశాఖల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక. అవే పోలీస్ సుమారు ఒక 20,000, ఉపాధ్యాయ ఖాళీలు అవి గురువులు కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, అది ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ ఏవైనా కానీ 18,000 నుంచి 25,000 ఖాళీలు. వైద్యం, డాక్టర్స్ ఇవన్నీ కూడా ఖాళీలే. కాబట్టి ఈ ఖాళీలు మీకోసమే. ఆర్ యు రెడీ టు టేక్ జాబ్? దాన్ని సంపాదించాలంటే హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఆశలు పదింతలు. నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు. ఎస్, అన్డౌటెడ్లీ ష్యూర్. ప్రకటనలో షెడ్యూలు ఏ నెలలో ఏ ప్రకటన ఉంటుందనేటటువంటి మొత్తం టోటల్ క్యాలెండర్ రాబోతుంది. మీరందరూ కూడా రెడీగా ఉండవలసిన కోరుతున్నాను. నెక్స్ట్, ఉద్యోగనామ సంవత్సరం 1,00,000 ఖాళీల భర్తీ, కొత్త పోస్టులు కూడా నేడే నియామకపు క్యాలెండర్ అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం. జిల్లాల వారీగా భర్తీ చేసే స్థానిక ఉద్యోగాలు వెల్లడి. ఈనాడు పేపర్ సంబంధించి అంటే నేడు నియామక క్యాలెండర్ అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం. టీచర్ల రిక్రూట్మెంట్ పైన స్పష్టత. ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది. 18,000 నుంచి 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇవ్వడం జరిగింది కూడా. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్క ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆ విభజన యొక్క ఫలాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందుకోవాలి. మరి అందుకుని ప్రభుత్వంలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. యువ రక్తాన్ని మరి ప్రజలకు మరి మీరు సేవలు ఉపయోగించే విధంగా యువకులు కాబట్టి పనిచేసేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ శాఖల్లో భాగస్వామ్యమై ప్రజలకు మంచి సేవలు అందిస్తారని నేను ఆశిస్తూ పబ్లికేషన్ తరపున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కోరికలు మిమ్మల్ని మీరు మీ ఫ్యామిలీ మీరు చేసుకున్నటువంటి మీ భాగస్వామ్యం కానీ అదేవిధంగా మీ భాగస్వామి అదేవిధంగా మరి మీ భార్య పిల్లలు మీ ఫ్రెండ్స్ మీరు నివసిస్తున్నటువంటి మీ గ్రామం మీ మండలం మీ జిల్లా ఈ స్థాయిలో మీరు ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఆ విధమైనటువంటి అంటే ఒక్కొక్క వ్యక్తి 3 లేదా 4 జాబులు సంపాదించుకునే విధంగా ఉండాలి. ఆ విధంగా తయారైపోవాలి. ఆ విధంగా తయారు చేయగలనని పబ్లికేషన్ తరపున నాకు పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. అద్భుతమైనటువంటి బుక్స్ మీకు అందిస్తున్నాం. చూడండి మిత్రులారా, పబ్లికేషన్ టెట్ డిఎస్సి పబ్లికేషన్కు పెట్టిన పేరు. గత 15 సంవత్సరాల నుండి ఎంతోమంది టీచర్స్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎంతోమందిని యువకుల్ని టీచర్లుగా టీచర్లుగా ప్రమోట్ చేసినటువంటి పబ్లికేషన్ శ్రీ పబ్లికేషన్. అదేవిధంగా టెట్ 2011 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవర్ గ్రీన్గా మంచి పుస్తకాలు అందిస్తూ మీకు కనీసం 120, 125, 130 మార్కులు వచ్చే విధంగా మరి
మీకు ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆన్లైన్ వీడియోస్ను కూడా ఒకసారి మా యాప్లో యాడ్ అయిపోయింది. మన ఆన్లైన్ తీసుకోవడం వలన డిజిటల్ బోర్డు ద్వారా ఆన్లైన్ తీసుకోవడం వలన మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా తక్కువ ఫీజు. ఒకసారి ఆఫీస్కి కాల్ చేసి మీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్ వీడియోస్ కూడా తీసుకోండి. అదేవిధంగా ఈ బుక్స్ దిస్ ఈజ్ ప్యాకేజ్ 1. దిస్ ఈజ్ ప్యాకేజ్ 1. ప్యాకేజ్ 1లో ఏమేమి ఉంటాయంటే, ఇది ప్యాకేజ్ 1 ఈ కామన్ ఫర్ ఎస్జిటి యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్. అంటే పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి ఇది కామన్. 5 లక్షల మంది రాస్తున్నటువంటి అభ్యర్థులకు మొత్తం ఇది కామన్. ప్రతి ఒక్కరు ఈ ప్యాకేజ్ 1 తీసుకోవాల్సిందే, చదవాల్సిందే. దీంట్లో ఏమంటాయి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ చాలా కూలంకుషంగా శివపల్లి, 2 రాష్ట్రాల్లో శివపల్లి అనేటటువంటి సైకాలజీ ఫ్యాకల్టీ తెలియనటువంటి వారు లేరు. ప్రతి ఒక్కరికి సుపరిచితులే. కాబట్టి క్రోడీకరించి చక్కగా మ్యాటర్ని క్రోడీకరించి సింపుల్ పరిభాషలో రకరకాలైనటువంటి ఉదాహరణలతో ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకురావడం జరిగిందన్నమాట. అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి బుక్ మారిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మార్పులు ఏమేమి చోటు చేసుకున్నాయి, నూతన విద్యా విధానానికి అనుగుణంగా NEP 2020కి అనుగుణంగా మరి ఈ బుక్ని తయారు చేయడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. NEP 2020 విధానానికి అనుగుణంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అండ్ అదేవిధంగా మెథడాలజీస్ ఇవన్నీ కూడా NEP 2020 విధానానికి అనుగుణంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మిత్రులారా. సో ఇది DED అండ్ BED బుక్స్ ఆధారంగా 2021-22 DED అండ్ BED బుక్స్ ఆధారంగా వీటిని సేకరించడం జరిగింది. వీటితో పాటు మోడల్ పేపర్స్ని కూడా రిలీజ్ చేస్తాం. వీటన్నిటిని కూడా మీరు స్టడీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 3 బుక్స్, దీస్ ఆర్ ది 3 బుక్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఫర్ యూ. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు, తెలుగు మీడియం సపరేటు, ఇంగ్లీష్ మీడియం సపరేటు, 2 రాష్ట్రాల్లో దమ్మున్నటువంటి పబ్లికేషన్, దమ్మున్నటువంటి పబ్లిషర్ ఒకే 2 భాషల్లో చాకచక్యంగా తెలుగులో ఏ విధంగా ఉన్నాయో ఇంగ్లీష్లో కూడా అదే విధంగా పుస్తకాలను రిలీజ్ చేసినటువంటి ఘనత, ఒక దమ్మున్నటువంటి పబ్లికేషన్, ఒక ధైర్యం ఉన్నటువంటి పబ్లికేషన్ శ్రీ అను పబ్లికేషన్ గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్యాకేజీలో 3 బుక్స్ ఉంటాయి. ఇది SGTకి, స్కూల్ అసిస్టెంట్కి, రెండింటికి ఉపయోగపడతాయి అనమాట. గన్ షాట్గా మీకు నేను ఇచ్చినటువంటి ప్రతి లైను చదివితే 140 క్రాచ్ చేస్తారు. 140 క్రాచ్ చేస్తారు. ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. 90 మార్కులు అంటే ఫస్ట్ ప్యాకేజ్ 90 మార్కులు, 90 రావాలి. సో ఆ ఉద్దేశంతో ఇంగ్లీష్ను కూడా గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలు ఇంగ్లీషు తెలియదు కాబట్టి, అంటే కొంచెం గ్రామర్లో వెనుకబడి ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ను కూడా చాలా చక్కగా నీటుగా మీకు ఇచ్చినటువంటి ఇంగ్లీష్ 20 యూనిట్లను చక్కగా క్రోడీకరించి చాలా చాకచక్యంతో మరి శ్రీ హరిగారు ఇంగ్లీష్లో దిట్ట వారి యొక్క ఆధ్వర్యంలో ఇంగ్లీష్ని రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు అదేవిధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తెలుగులో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి ఒక 7-8 ఉద్యోగాలు సంపాదించినటువంటి శ్రీ సత్యారావు గారి చేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఆధార్ శ్రీ రవి గారు మన దగ్గర పనిచేశారు ఇంతకుముందు. వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇప్పుడు గురుకులాలో TGT PGT 2 పోస్టులు సంపాదించారు. వారి యొక్క ఆధ్వర్యంలో తెలుగు చాలా ఎక్స్ట్రాడనరీగా తయారైంది. అదే నెక్స్ట్ గురుకులాలు కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం వీడియోలు చేస్తున్నాం, అదేవిధంగా బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దీస్ ఆర్ ది 3 బుక్స్. ఇది ఈ 3 పుస్తకాలు ఫస్ట్ ప్యాకేజీలో ఉంటాయి. ఇవి ఒక బైబిల్ గ్రంథంతో సమానం, అదేవిధంగా ఖురాన్ గ్రంథంతో సమానం, అదేవిధంగా హిందువులకు పవిత్ర గ్రంథమైనటువంటి మరి భగవద్గీతతో సమానం. 3 మత గ్రంథాలు అయినటువంటి మత గ్రంథాలు మనం ఏ విధంగా ప్రజలు ప్రేమిస్తారో, మరి ప్రతి టెట్టో DSC అభ్యర్థులందరూ అందరూ కూడా
ఈ 3 పుస్తకాలను ప్రేమిస్తారు అన్నమాట. ఆ విధంగా లవ్ చేస్తారు, ఆ విధంగా ప్రేమిస్తారు. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ప్యాకేజీ 2. ప్యాకేజీ 2లో 4 బుక్స్ ఉంటాయి మిత్రులారా. ఏంటి ఆ 4 బుక్స్ అంటే? సో దీస్ ఆర్ ది 4 బుక్స్. తెలుగు మీడియం అభ్యర్థులకే, ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చెప్తాను. తెలుగు మీడియం అభ్యర్థులకే దీస్ ఆర్ ది 3 బుక్స్. దే ఆర్ ఈవీఎస్ సోషల్ స్టడీస్ 15 మార్కులు. అదేవిధంగా ఈవీఎస్ సైన్స్ కంటెంట్ 15 మార్కులు. 15 + 15 అంటే మెథడాలజీ అండ్ కంటెంట్. 15 + 15 30 మార్కులు, ఈ 2 కలిపి. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకే లెవెల్ 9th 10th వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నారు. నెక్స్ట్ సైన్స్ కంటెంట్లో బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి బయాలజీ లెవెల్ 9th 10th తీసుకుంటూ, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా 3వ తరగతి నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింటిని తీసుకుంటూ 9th 10th కూడా టచ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్. సోషల్ స్టడీస్లో మరి నా పాత్ర, మరి హరీష్ గారి యొక్క పాత్ర, అదేవిధంగా మిగిలినటువంటి మిత్రుల యొక్క పాత్ర కూడా అమోఘం, అద్భుతం. నెక్స్ట్ సైన్స్ కంటెంట్లో చంద్ర ఫిజిక్స్ మీకు తెలిసిందే, ఆన్లైన్ క్లాసులు దిట్ట ఫిజిక్స్. అదేవిధంగా మరి బయాలజీ కూడా కర్నూలు మాస్టరు. వీరు అందరూ కూడా రాయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్రసాద్ సార్, మ్యాథమెటిక్స్ కంటెంట్ ప్రసాద్ సార్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. షార్ట్ కట్స్లో తెలుగు మీడియం, అదేవిధంగా మిగిలినటువంటి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ని తయారు చేయడం జరిగిందన్నమాట. 3 నుంచి 8 వరకే లెవెల్ 9th 10th. నెక్స్ట్ ట్రైమ్ మెథడ్స్. శ్రీ దేవేందర్ సార్ ట్రైమ్ మెథడ్స్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా చక్కగా ఇచ్చారు, చాలా నీట్గా ఇచ్చారు. మీరు ఏ విధంగా అయితే ఆన్లైన్ వీడియోస్ని చెప్పారో అదేవిధంగా ఈ ట్రైమ్ మెథడ్స్ని కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ స్టడీస్ మెథడాలజీ, ఈ విధంగా 3 మెథడ్స్. ఈ 4 బుక్స్ ఎక్కడుంటాయి? ప్యాకేజీ 2లో ఉంటాయి. ఇది ఓన్లీ పేపర్ 1 వాళ్ళకి. ప్యాకేజీ 1 పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి కామను. ఇది ఓన్లీ పేపర్ 2 వాళ్ళకి. మీరు బీఈడీ అభ్యర్థులైనా డిఈడి అభ్యర్థులైనా ఇద్దరు కూడా పేపర్ 1 రాయాలి. మీకు ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి డోంట్ వర్రీ. కాబట్టి ఇది పేపర్ 1 అండ్ 2 వాళ్ళు ఇద్దరు చదువుకోవాలి. నెక్స్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో స్కేర్స్గా అంటే ఇంగ్లీష్ అంటే భయపడటం, ఇంగ్లీష్ తయారు చేసేటటువంటి వాళ్ళు సరిగా లేకపోవటం, సరైనటువంటి వాక్య నిర్మాణం సెంటెన్స్ ఫార్మేషన్ లేకపోవడం వల్ల ఈనాడు మార్కెట్లోకి క్వాలిటీగా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ రావట్లేదు. నేను టేకప్ చేసా గత సంవత్సరంన్నర నుండి ఇంగ్లీష్ మీడియం మీకు అందించాలి అనేటటువంటి తపనతో మీకు టేకప్ చేశాను, మీ ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ కొన్ని బుక్సే మార్కెట్లో రిలీజ్ చేసాం, అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ సప్లై పెంచి మరి ఇంగ్లీష్ మీడియం కూడా ఒకే ప్యాకేజీలో మీకు తీసుకురావడం జరిగిందన్నమాట. ఎందుకు నేను ప్యాకేజ్ అని ఎందుకు అంటున్నానంటే ఇండివిజువల్గా ఇస్తే మీకు చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అదేవిధంగా బుక్ షాప్ వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుక్ షాపు మిత్రులకు నా యొక్క మనం ఏంటంటే మంచి పుస్తకాలు ఎను పబ్లికేషన్ మంచి బుక్స్ని మీరు అందించండి. పిల్లలకు అందించే విధంగా మీరు బాగా ప్రయత్నించండి, బాగా స్టడీ చేయండి. ఫస్ట్ మీకు తెలియాలి ఏ సబ్జెక్టు దేనికో ఏంటో అనేటటువంటి మీకు తెలియాలి. మీరు తెలుసుకోండి, చక్కగా తెలుసుకోండి. ఒకవేళ నాకు ఫోన్ చేసినా మీకు కూలంకుషంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరికి
పిల్లలకి, ఎందుకంటే పేద పిల్లలు వీళ్ళు ఎక్కువగా మరి బయట మోసపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మోసానికి గురి కాకోకుండా రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు మార్కెట్లోకి. మరి అది గురి కాకోకుండా మీరు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా మరి మీ పరిధిలో తీసుకొచ్చి పబ్లికేషన్ మీరు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నటువంటి మన బుక్స్ని ఎప్పటికప్పుడు మరి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా నా నుంచి తీసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా నాతో అప్రోచ్ అయ్యి, అదేవిధంగా లేదా మీ ఖాతాదారులతో అప్రోచ్ అయ్యి మీరందరూ కూడా చక్కగా మరి పిల్లలకి నీట్గా అందించే విధంగా మీరందరూ చేయవలసిందిగా, ఈ కృషిలో మీ భాగస్వామ్యం ఎక్కువ కావాలి. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాం, మీరు క్షేత్రస్థాయిలో ఉంటారు కాబట్టి ఆ సమస్యలు ఏంటో మాకంటే మీకు ఎక్కువ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మరి కోఆపరేట్ చేసి పిల్లలకి మంచి పుస్తకాలని, మంచి విలువైనటువంటి పుస్తకాలని, పరీక్షల్లో ఎక్కువ మార్కులు, ఎక్కువ బిట్లు వచ్చేటటువంటి పుస్తకాలని పిల్లలకి మీరు అందించగలరని నేను మనస్ఫూర్తిగా మరి మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇంగ్లీష్ మీడియం 2 సార్లు రాశారు. నెక్స్ట్ శివపల్లి సారు అండ్ చంద్రశేఖరరావు సార్. వీరు మరి ఇంగ్లీష్లో చంద్రశేఖరరావు సారు ఇంగ్లీష్ మీడియంలో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత శివపల్లి సారు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా టేకప్ చేయడం జరిగింది. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. నెక్స్ట్ సోషల్ స్టడీస్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం. దీంట్లో హరీష్ సార్ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా తర్వాత నా యొక్క సర్వీసెస్ కూడా నా సర్వీసెస్ కొంచెం చాలా లిమిట్గా ఉన్నాయి. దీంట్లో హరీష్ సార్ అండ్ టీమ్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇది సైన్స్ కంటెంటు ఇంగ్లీష్ మీడియం. దీంట్లో ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ కంటెంట్ ఉంటాయి. ఈ బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఈ రెండు కూడా ఫస్ట్ ఎవరు ఏంటంటే చంద్రసారు ఫిజికల్ సైన్స్లో మాస్టర్. హీ ఈజ్ ఎ మాస్టర్, నాట్ మాస్టర్, మాస్టర్. ఫిజికల్ సైన్స్ కంటెంట్ మాస్టర్. తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, అదేవిధంగా నేను ఏ వర్క్ ఇచ్చినా ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, తెలుగులోకి తర్జుమా చేసి నాకు ఇమ్మీడియట్గా పంపించేటటువంటి కెపాసిటీ అంటే క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి చంద్ర సార్. మరి చంద్ర సార్ యొక్క బుక్ బాగా ఉపయోగించుకోండి. అదేవిధంగా బయలాజికల్ సైన్స్ కంటెంట్ మరి రమేష్ సార్ అనేటటువంటి వారితో రాపించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వీరు కూడా బాగా ప్రజెంట్ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం ప్రసాద్ సారు. అదేవిధంగా ఢిల్లీ రావ్ అనే సార్ వీటిని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ కంటెంట్ని చాలా ఎక్స్ట్రాడినరీగా క్యాపబుల్ పర్సన్స్ బాగా నీట్గా తయారు చేశారు, అద్భుతంగా తయారు చేశారు. చక్కగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ట్రై మెథడ్స్ ఇంగ్లీష్ మీడియం, మ్యాథ్స్ మెథడాలజీ, సైన్స్ మెథడాలజీ, సోషల్ స్టడీస్ మెథడాలజీ. సో ఈ ట్రై మెథడ్స్ని చేసినటువంటి వారు చంద్రశేఖరరావు సారు 2 బుక్స్ రాశారు. ఒకటి సైకాలజీ, ఇంకొకటి ట్రై మెథడ్స్. సో ఈ విధంగా మరి ఈసారే మరి గురుకులకు సంబంధించినటువంటి బుక్స్ను కూడా కొన్ని మ్యాథ్స్ మెథడాలజీ, అదేవిధంగా ఫిజిక్స్ మెథడాలజీ ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి నోటిఫికేషన్లు వచ్చేసినాయి. మరి మీరు కష్టపడతారా లేదా సుఖపడతారా? ఈ 6 నెలలు కష్టపడితే 60 సంవత్సరాలు మీ తర్వాత మీ జనరేషన్ కూడా బాగుపడుతుంది. మీరు బాగుపడతాం కాకుండా మీ జనరేషన్, వాళ్ళ జనరేషన్ కూడా బాగుపడుతుంది. 6 నెలలు సుఖపడితే 60 సంవత్సరాలే కాదు, 600 సంవత్సరాలైనా మీ జనరేషన్ కష్టపడతారన్నమాట. అంటే మీ జనరేషన్ని, మీరు మీ తర్వాత జనరేషన్ని సుఖపెడతారా, కష్టపెడతారా? మీ చేతుల్లో ఉంది. నెక్స్ట్ క్లాస్లో పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఎలా ఉంటాయి, వాటి యొక్క విధానం ఏంటి, పబ్లికేషన్లో స్కూల్ అసిస్టెంట్ని ఏ విధంగా మీకు ప్రజెంట్ చేస్తున్నాం, సోషల్, మ్యాథ్స్ అండ్ సైన్స్,
సోషల్, మ్యాథ్స్ అండ్ సైన్స్. సోషల్లో టెట్కి తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు వీళ్ళంతా కూడా సోషలే రాయాలి. మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ ఈ ముగ్గురు రాస్తారు. సో దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఎట్లా ఉంటాయి. అదేవిధంగా ఆల్రెడీ మనకి కొంతమంది చాలామంది రిజిస్టర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి, వాళ్ళు కూడా మరి బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి కూడా బుక్స్ అందించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ క్లాస్లో స్కూల్ అసిస్టెంట్ మీద మీకు విధానం ఉంటుంది. మరి ఇప్పటి నుంచి ఈ ఆన్లైన్ క్లాసులు కూడా ఈ పెండింగ్ ఉన్నటువంటి ఆన్లైన్ సోషల్ కానీ, బయాలజీ కానీ, అదేవిధంగా ఎస్జిటిలో కొన్ని పెండింగ్ ఉన్నాయి, మ్యాథ్స్లో, బయాలజీలో కొన్ని పెండింగ్ ఉన్నాయి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో మెథడాలజీస్, అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కంటెంట్లో కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేపిచ్చేస్తాను. ఈ నెల మ్యాక్సిమం మీకు అవి చేసే విధంగా చేస్తాను. థ్యాంక్ యూ.